ప్రార్థన వెళ్ళబోయే ముందుగా యేస్కేలు గ్రంథము 22వ అధ్యాయము యేస్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడేను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దినాల్లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి కరోనా వైరస్సు, ఈ వ్యాధి దేవుని యొక్క ఉగ్రత. అయితే దేవుడు ఎందుకు ఈ ఉగ్రతను భూమి మీదకి రప్పించాడు అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో ఒకడైనా ఉన్నాడని ఎంత విచారించినను ఒకడు కూడా లేడు. కాబట్టి ఆ ఒకడుగా ఉండాలి మనం. కాబట్టి ఈ దినాల్లో ఈ వైరస్ తగ్గాలంటే దేవుని ప్రజలు ఒకడుగా ఉండి మనము ప్రార్థన చేయాలి. అదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ఆ విధంగా ప్రతిష్ఠించుకుంటా ఉన్నాడు. మనం కూడా దేశ ప్రజల విషయమై ప్రార్థన మనం ప్రతిష్ఠించుకోవాలి. అందుకే ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, నా జనుల్లో హతమైన వారిని గూర్చి దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఓటగాను ఉండురుగాక అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? 20వ వచనంలో అంటాడు, ఇర్మియా గ్రంథం 9:20 వచనంలో, మరణము కిటికీలు ఎక్కుచా ఉన్నది, పసిపిల్లలు చనిపోతా ఉన్నారు అన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో చూడండి, ఏది ముట్టుకున్నా భయమే, బయటికి వెళ్ళాలంటే భయమే, లోపల ముట్టుకోవాలని ఏదన్నా భయమే. అనేకమైన ప్రపంచ దేశాలు ఈ కరోనా వైరస్ వ్యాధి బారిన పడి అనేకమంది మృతం అవుతున్నారు. ఇది దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రత పోవాలంటే యేవేలు గ్రంథము 2వ అధ్యాయంలో యేవేలు అంటున్నాడు, మీ దేవుడిని యెహోవా కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు. కాబట్టి ఆయన వైపు మీరు తిరగండి, ఆయన మీ నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రార్థన మనకు దీవెని తీసుకుని వస్తుంది. కాబట్టి అదే అధ్యాయంలో యేవేలు చెప్తా ఉన్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయును. కాబట్టి దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే ప్రార్థన. అందుకే చివరి వచనంలో అంటాడు, యెహోవా నామమును బట్టి ప్రార్థించేవారు రక్షించబడతారు. కాబట్టి మన మీద బాధ్యత ఏంటంటే, దేశ ప్రజలందరూ చనిపోతా ఉన్నారు, వారి విషయమై ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం కూడా ప్రతిష్ఠించుకుని వారి విషయమై ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన స్వస్థత తీసుకొని వస్తుంది. ప్రార్థన కరోనా వైరస్ వ్యాధి నుంచి దేశాన్ని ప్రపంచాన్ని ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన పవిత్రత తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం ప్రతిష్ఠించుకొని అలాగూ ప్రార్థన ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేసి మన దేశాన్ని, మన ప్రజలను, ప్రపంచాన్ని కూడా దేవుడు స్వస్థపరచునుగాక. దేవుడు ఈ లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.